పంటలకు ప్రాణాధారమైన సాగునీరు సగంలో ఆపేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ఇప్పటికే ఆశించిన మేర దిగుబడులు రాక మద్దతు ధరలు లేక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరి వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నర్సరావుపేట పట్టణం బీసీ కాలనీలోని ఎన్ఎస్పీఎస్ఈ కార్యాలయం వద్ద మిర్చి, వరి, మొక్కజొన్న సాగు చేపట్టిన రైతులతో కలిసి ధర్నా నిర్వహించి ఎస్సీపీ కృష్ణమోహన్ కు వినతి పత్రం అందజేశారు. రైతులు వేసిన పంటలను పంట చేతికొచ్చేదాకా సాగునీరు, 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 ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు. సోదర సోదరీమణులారా, ఈరోజు నాగార్జున సరాయి కట్టు కింద ఈ నెల 30వ తేదీతోటి, మార్చి 30వ తేదీతోటి నీళ్లు ఆపాలనేటటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు విరమించుకొని ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. ఎందుకనంటే పల్నాడు జిల్లాలో వరి, మిర్చి, అదేవిధంగా మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా పంట చేతికందే దశలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు కనుక నీరు ఆపితే ఆ పంట మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతులు ఎప్పటికే గిట్టుబాటు ధర లేక శనగ రైతులు కానివ్వండి, కంది రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి లబోదిబోమంటా ఉన్నారు. పెట్టుబడులు చూస్తేనేమో ఏటా లక్షలాదిగా పెరిగిపోతా ఉన్నాయి. రైతుకు వచ్చేటటువంటిది ఏమాత్రం కూడా లేదు. అందుకని కనీసం వేసినటువంటి పంట చేతికి వచ్చేదాకైనా సరే ఉండాలి అని అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము, అన్నదాత సుఖీభవ అని దీవిస్తా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అని అంటే కనీసం ఏప్రిల్ నెలాఖరు వరకు పంట చేతికొచ్చేదాకా, రైతు వేసిన పంట చేతికొచ్చేదాకా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వకుండా మొండిగా మార్చి నెలాఖరికే మీరు కనుక ఆపేస్తే రైతుల మొత్తాన్ని కూడా ఈరోజు మీరు అర్ధాకలితో ఈరోజు ఆ రకంగా అలమటించే విధంగా చేస్తారనేది కూడా ఈ రకంగా తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు రాబోయేటటువంటి కాలంలో వ్యవసాయాన్ని రైతులు మళ్ళా వేయాలన్నా కూడా, వ్యవసాయం గిట్టుబాటు కావాలన్నా కూడా రైతులకు సాగునీరు అనేటటువంటిది ప్రాణాధారం. అటువంటి ప్రాణాధారమైనటువంటి సాగునీరుని ఇవ్వకుండా ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం సరైంది కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాము, గతంలో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా వారబందీ లేకుండా నీళ్ళు ఇచ్చింది. కానీ ఈరోజు డెడ్ స్టోరేజీ అనేటటువంటిది లేకపోయినా సరే వారబందీ పెట్టి ఆఖరి కాలువ చివరి భూములకు నీళ్లు లేవు. మరి ఈ రకంగా మార్చి 30కి ఆపేస్తే కాలం మొదట్లో వాడు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకని మీరు ఏదైతే హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవని, ఆ రకంగా అన్నదాతలందరూ కూడా కొత్త కనీసం సుఖంగా ఉండాలనంటే ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం కనుక రైతుల ఆవేదనని మొండి చెవిన పెడితే మాత్రం రాబోయేటటువంటి కాలంలో రైతులు చేసేటటువంటి ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆ రకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరిచ్చి రైతులు ఆదుకోవాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు, ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు, ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు. కాపాడండి రైతులు వేసిన పంటలను, కాపాడండి రైతులు వేసిన పంటలను. ఇవ్వాలి సాగునీరు రైతుల పంట చేతికొచ్చేదాకా, రైతుల పంట చేతికొచ్చేదాకా, రైతుల పంట చేతికొచ్చేదాకా.